రాజాం పండువే పూచెండువే మల్లె పూచెండువే. ఏంటి మధ్యన మంచి రంగు వచ్చినట్టున్నా? మీకు తెలియనట్టు. ఇంతకీ మన పండుగడే? అవును. ఒరే పండు, ఏంటి మీదెక్కదామని. ఒరే ఎవరైనా కన్నతండ్రి చంపుకోవాలనుకుంటారా? ఏంటి నా మాట పడితే ప్రేమగా వస్తే అలా మాట్లాడతారేంటి? ఆడి ప్రేమకు వచ్చినట్లేదే, ప్రేతాత్మ మీద వచ్చినట్టుంది. నువ్వేమో నిమ్మ పండులా ఉంటావు, నేనేమో దానిమ్మ పండులా ఉంటాను. ఈయంటే తాటి పండు చేసి ముట్టాడు. ఏదైనా పండు పండే కదండి. నువ్వెవడయ్యా? రామ్ పండు. సరే ఎందుకు వచ్చావు? ట్యూషన్ మాస్టర్ కావాలని పేపర్ లో ప్రకటన ఇచ్చారు కదా, అవునవును, అది చూసి వచ్చానండి. పాఠాలు బాగా చెప్తావా? నెల రోజుల్లో మీ పండు ఎంత అయిపోతుంది. అదే మీ అబ్బాయి తాటి పండు ఇంత డెవలప్ అవుతాడని చెప్తా. అలాగంటావా? ఓకే. అన్నది మర్చిపోయాను, మాకు ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ఉంది కాబట్టి మేము గంటలో వచ్చేస్తాం. ఈ లోపల మా పండుగడికి శుభ్రంగా నేర్పేయాలి. నువ్వు మీ వాడిని నేను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. గంటలో పట్టడయ్యా. ఇది కవిశ్రుతం అస్సలు లేదు. ఏమన్నా అంటే ఏం లేదు, మీరు వచ్చే లేపు మీ వాడిని నా అంతటి వాడిని చేస్తానంటున్నా. మీకంటే ఎత్తున్నా. ఏమైంది? ఇంత పసి వయసులోనే ఇన్ని మాటలు వచ్చేసేంటండి, ముద్దు వచ్చేస్తున్నాడండి. ఎన్ని మాటలు ముద్దు వస్తున్నాడా? నాన్న ఇందాక నా ముద్దు పెడతానన్నావు కదా, మాస్టర్ కి పెట్టి. పసిపిల్లాడు నాకు పెట్టడం ఏంటండి, నేనే వాడికి పెడతాను. కళ్ళు మూసుకో నాన్న. మళ్ళీ ఏమైంది? ముద్దులో గాఢత బాగా ఎక్కువైపోయింది. మీ వాడిని పట్టుకుంటే అస్సలు వదలబుద్ధి ఇట్లేదు, అస్సలు వదలబుద్ధి ఇట్లేదు. వెళ్ళి రండి. మీ అమ్మ నాన్న ఇంట్లో ఉన్నంత వరకే నేను సాఫ్ట్ గా ఉంటాను. వాళ్ళు ఒక్కసారి నిన్ను నా చేతిలో పెట్టారా, తేడా వస్తే తొక్క తీస్తానంతే. అరటి పండు తొక్క. పాచి జోకులు ఎకురోయి పగిలిపోద్ది. ఇలాదా చదువు మొదలెడదామా? ఏదైనా టిఫిన్ తినేసి మొదలు పెడదాం. ఫార్మాలిటీస్ కూడా ఉన్నాయా మనకి? ఇలాదే పెట్టు. తినేటప్పుడు గేదెల మీద పడి తినకూడదురా, చూసే వాళ్ళకి ముచ్చటెయ్యాలి. ఇగో ఇలా తుంచుకుని, ఇలా ముంచుకుని, ఇలా మళ్ళీ ఇలా తుంచుకుని. నువ్వేంట్రా ప్రతిసారి గేదె నోరు తెరుస్తున్నావేంటి? మొత్తం మీరే తింటుంటేని. నేను తినడం అయిపోయింది, చదువు మొదలెడదాం పద. టిఫిన్ తినకుండా నేను చదవను. నేను తినేసాను, పాఠం మొదలు పెడదాం కదా. తూచి నేను తినను మొదలు పెట్టినా. నేను తింటాను. నేను చెప్పేది విను. తింటాను. అయ్యి బొమ్మ. ఇది బొమ్మ కాదురా, బొమ్మలు చూపెడతది. బొమ్మలు చూపెడతా? నాకు బొమ్మలంటే మళ్ళీ ఇష్టం మాస్టారు. అబ్బా నీకు ఏ బొమ్మలంటే ఇష్టంరా? పప్పీసేం బొమ్మలంటే చాలా పప్పిసేం బొమ్మలు ఎక్కడ చూస్తుంటావమ్మా? డాడీ ఫోన్ లో చాలా ఉంటాయి మాస్టారు. అయితే ఇప్పుడు నీకు చాలా బొమ్మలు చూపిస్తాను మెట్టారు. బొమ్మలు చూపిస్తాను మాస్టర్ ఏంటండి? అంటే ఈ మీద కొట్టేశాను కదా, అందుకే బొమ్మలు కనబడలేదు. ఇప్పుడు బొమ్మలు బాగా కనబడతాయి. చెయ్యి పైకి ఎత్తమ్మా. దీన్ని రేఖ అంటారు. రేఖ మా పక్కింట్లో ఉంటది, ఇక్కడ ఎందుకు ఉంటది మాస్టర్? ఒరే నీ గొర్రెల్లో పేసి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? అయితే సమాంతర రేఖ గీయాల్సిందే రోయ్. ఇప్పుడు చూసావా, ఎగురున్న రేఖకి ఎగురున్న రేఖ సమానంగా ఉంది. నువ్వు ఇలాగే కోఆపరేట్ చేస్తే నీకు త్రిభుజము, చతుర్భుజము, షట్భుజము, అష్టభుజము చాలా భుజాలు నేర్పాలుంది. కానీ నేర్పి నా భుజాలు అలిసిపోతాయేమో భయంగా ఉందిరా నాకు. వద్దులేండి మాస్టర్, ఈ రోజుకి లెక్కలు ఆపేద్దాం, సైన్స్ నేర్చుకుందాం. అబ్బో ఏం నేర్పాలో నువ్వే నాకు చెప్తావారా? సరేలే అయితే సైన్సే నేర్చుకుందాంరా. పెద్ద పేగు ఎక్కడ ఉంటుంది? టెక్స్ట్ బుక్ లో 27వ పేజీలో ఉంటుంది. జవాబు చెప్పమంటే జోకులు వేస్తాయంట. చిన్న పేగు ఎక్కడ ఉంటుంది? చిన్న పేగ మాస్టర్. ఏడు సైజ్ చూపిస్తానేమిట్రా? ఇక్కడ ఇక్కడ ఉంటుంది. అర్థమైంది. చిన్న
బ్యాగ్ ఎక్కడ ఉంటుంది? నాకు సైన్స్ వచ్చేసింది. వెరీ గుడ్ మాస్టర్ అండి, ఓయ్. నాకు తెలుగు అంటే భలే ఇష్టం మాస్టర్. తెలుగు భాష అంటే నాకు కూడా చాలా ఇష్టం రా. భాషకు సంబంధించి కాబట్టి ముందు మనం ప్రొనౌన్సియేషన్ టెస్ట్ పెడతాను నీకు, ఓకేనా? ఇలా దా. నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు? మూడవ తరవాతి. మూడవ తరగతి కాదురా, మూడవ తరగతి. మూడవ తరవాతి. గంట వయస్తున్నావుట్రా? నువ్వు నాకు నేర్పుతున్నావా? నువ్వు నాకు నేర్పుతున్నావా? దగ్గరరా, చెప్పు. మూడవ తరగతి. నీకు రాదురా, నాకు తెలిసిపోయింది. నీకు రాదు. సరే ఎలా రాదు, దగ్గర చెప్తాను. ఇప్పుడు నేను చెప్పమన్నది చెప్పు. అప్పడము. అపాడాము. అలా కాదురా, నేనేమన్నా టన్నులు కొద్ది బరువు మొయ్యమన్నాను రా. అప్పడము. అపాడాము. కొద్ది బాగా నొక్కి చెప్పరా. అప్పడము. అపాడాము. ఊపిరాట్లేదు వదిలేయ్, ఊపిరాట్లేదు వదిలేరా. నొక్కి చెప్పమంటే చంపేసి చెప్తావా నువ్వు? మీ దగ్గర నొక్కి చెప్పమన్నారు, అందుకే చెప్పా మాస్టర్. అమ్మా, అలా కాదురా. అప్పడము నొక్కి చెప్పాలి. అట్లా చెప్తే అప్పడం చితికిపోద్ది మాస్టారు. ఎన్ని కాదు గాని మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారా? మా ఇంట్లోనే అండి. మా అమ్మ నిమ్మ పండు, మా నాన్న దానిమ్మ పండు, నేను తాటి పండు, మా పని మనిషి రేగి పండు. ఏంటి మీ పని మనిషి పేరు రేగిపండా? అవును మాస్టారు. ఫ్రూట్ మార్కెట్ రా. ఆవిడే మా పని మనిషి రేగి పండు. కాలెత్తండి. నాదా నీదే? ఇదే ఎవరిది? నీదే. ఏంటి సార్, ఎందుకు కొడుతున్నారు సార్ మీరు? లేకపోతే కొట్టకపోతే ఏం చేయాలి? దగ్గరకు వచ్చి మ్యాచ్ ఆడినా నువ్వు కాలెత్తమని చెప్తావా? ఏమనుకుంటున్నావు? ఏంటి సార్ మీరు ప్రతి ఒక్క అమ్మాయిని చూస్తే ఇలా కొట్టాలనిపిస్తుంది మీకు? అంటే అమ్మాయిలను నీకు నువ్వు అనుకుంటే సరిపోతా, పబ్లిక్ కూడా అనుకోవాలి. ఎలా నాకు తెలియక అడుగుతాను, మీ ఇంట్లో వండుకున్నదంతా మీరు ఒక్కళ్ళే తినేస్తారు, దీనికి బెటరా? ఎందుకు సార్ అలా అడుగుతున్నారు? నీ ముఖం పెరచగట్టిన పరోటాలా ఉంటేను. బాధలు బా అసలు నాతో పొమ్మంటే వెళ్ళిపోతావా నువ్వు? పొమ్మంటే వెళ్ళిపోతావా నువ్వు? ఏమనుకున్నావు? మాస్టర్ ఇక్కడ మాస్టర్ సంగతి నీకు తెలీదు. ఒక్కసారి చూసిన మాస్టర్ ఇంట్లోకి వచ్చి తలుపులు వేసాడంటే 4 గోడల మధ్యలో నలిపాడు. ఎందుకే అలా అరిచావు? ఇంకా నా పెళ్లి కాలేదండి. ఈ జన్మ కావదు, నేను రాసిస్తా. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇల్లు క్లీన్ చేద్దామని వచ్చారండి. తర్వాత పిల్లోడికి టిఫిన్ పెట్టాలి. నేను తినేసాను. తర్వాత పిల్లోడికి స్నానం చేయించాలి. వెళ్ళి వేడి నీళ్ళు రెడీ చేసి పెట్టి నేను వచ్చేస్తాను. అనుకో, గుద్దితే కూడా గొంతులోకి వెళ్ళిపోద్ది. మీ అమ్మ నాన్న వచ్చేసి టైం అయిపోయింది. రై తుడుచుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో, అర్జెంట్ రై 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 పౌడర్ రై రై. ఇలా చిటికి వేసి రాస్తే కుదరదురా. నా మీద డౌట్ రాదు, వాళ్ళకి డౌట్ వస్తుందిరా. అందంగా తయారవ్వాలి. మళ్ళీ మా అబ్బాయిని చంపేస్తా. ఏడవకు, పక్కింటి వాళ్ళు చూస్తే మాస్టర్ మర్డర్ చేస్తున్నాడు అనుకుంటాడు. సర్దుకో, దా ఇప్పుడు రా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి, కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం. మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? దానమ్మ పండు గారు. దానమ్మ పండు కాదయ్యా, దానమ్మ పండు. ఏదైనా పండు పండే కదండి. మా పిల్లడు ఎంత అదృష్టవంతుడండి. ఎన్ని జన్మ పుణ్యం చేసుకుంటే మీలాంటి మాస్టర్ దొరుకుతాడు వాడికి. నాన్న పందులు గారు మొత్తం అయిపోయారు పాఠాలన్నీ. పండు కమిలిపోయింది. అంటే మొదటి రోజు ఎక్కువ పాఠాలు చెప్పేశాను అన్నమాట. అలాగంటారా? ఈ రోజు పాఠాలు చెప్పాను, రేపు గుణపాఠాలు చెప్తా. అంటే కొత్త పాఠాలు. ఓ, మీరు ఫీజు అడిగినట్టున్నారు. 5,000. 10,000 తీసుకుని వస్తాను, ఆగండి. తప్పకుండా. ఇదిగో పువ్వులో పెట్టి తెచ్చాను 10,000. సరే, పూలు మీరు తీసుకోండి, డబ్బులు నేను తీసుకుంటాను. ఓకే, వస్తాను. మళ్ళీ ఆగారేంటి? బిడ్డ గురువు గారికి నమస్కారం చేసుకోవడం మర్చిపోయాడు. ఓకే పండు. మాస్టర్ అండి. బిడ్డకు కొద్దిగా యాక్టివ్నెస్ ఎక్కువగా ఉంది. దీన్ని నాతో పాటు ఇంటికి తీసుకెళ్లి రాత్రంతా నాతోటే ఉంచుకుంటాను. ఎందుకు? కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని కొత్త పాఠం వచ్చింది, అది చెప్తాను. నేను రాను. రావాలి నాన్న. పిల్లాడు భయపడుతున్నాడు, మీరే చెప్పాలి. ఇట్రా వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళనని చెప్పాను.
పసిపిల్లాన్ని చంపేస్తారా? సాఫ్ట్ గా చెప్పాలండి. మీరు వెళ్ళండి, నేను చెప్తాను. ఎల్లప్ప చంపేస్తా మళ్ళీ. పదరా. నేను రాను. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. సార్ నమస్తే. సార్ మేడం నమస్తే అండి. ఇక్కడ మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ అండి. ఏదో నా కర్మగాలి ఏదో ఈ పోస్ట్ చేస్తున్నాను కానీ నిజంగా ఐ హేట్ లవ్ మ్యారేజెస్ అండి. ఎంత చక్కగా నా పెళ్లి పెద్దలు కుదిర్చారు. ఎంత బాగా జరిగింది అనుకున్నారు. ఓ పక్క పందిట్లో భోజనాలు, ఓ పక్క చుట్టాలు, ఓ పక్క మేళ తాళాలు. అన్నట్టు మర్చిపోయాను, అప్పుడు నా పెళ్లికి నాగబాబు గారు కూడా వచ్చారు. అప్పుడు మీ వయసు 10 ఏళ్ళు సార్. ఇంకో విషయం తెలుసా, అప్పుడు నా పెళ్లి కుదిర్చింది దగ్గరుండి పనులన్నీ చూసుకున్నది అనసూయ గారే. అంత చక్కగా జరిగింది. ఏం చేస్తాం, డ్యూటీ చేసుకోవాలి కాబట్టి. సార్ టీ తెమ్మంటారా? ఎలా తిరిగేలేపా. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా. సార్ నమస్తే సార్. ఎన్నిసార్లు చెప్తావు? వెళ్ళబా, వెళ్ళి టీ తీసుకురాపా. నమస్తే సార్, మేము పెళ్లి చేసుకోవడానికి వచ్చాం. ఓ సారీ సార్, మా అటెండర్ అనుకుని టీ తెమ్మన్నాను. ఏం అనుకోకండి సార్. పర్లేదండి. పర్లేదా? అయితే వెళ్ళి టీ తీసుకురాపో. ఎందుకు వచ్చారు చెప్పండి. మేము పెళ్లి చేసుకోవడానికి వచ్చాం సార్. ఇదేం కామరా, మీకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు? మాది లవ్ మ్యారేజ్ సార్, అడ్వెంచర్ లవ్ స్టోరీ. అబ్బా, అంత పెద్ద అడ్వెంచర్ లవ్ స్టోరీ ఉందా? ముందుకు వచ్చేస్తాను రే, ముందుకు వచ్చేస్తాను. చెప్పరా మొత్తం నీ లవ్ స్టోరీ ఏంటో చెప్పు నువ్వు. అప్పట్లో మా పెళ్లి కోసం మేము చాలా పోరాడాం సార్. పెద్దవాళ్ళని అడిగాం, వాళ్ళు ఒప్పుకోలేదు. వద్దురా, లవ్ మ్యారేజ్ వద్దురా. నా మాట విని ఇంటికెళ్ళి పెద్దవాళ్ళు చూసిన పెళ్లి చేసుకో. నో సార్. అంత నచ్చిందా అమ్మాయి నీకు? ఎక్కడుందా అమ్మాయి? అదిగో. హాయ్ సార్. ఏంటి నీ అన్నం చూస్తున్నా అనుకుంటున్నావా? ఎముకలు లెక్క పెడుతున్నాను. ఏ సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మేము పెళ్లికి వచ్చామా, పెళ్లి చేయండి. అసలు మీది నిజమైన లవ్ అని నేను ఎలా నమ్మాలి? సార్ మాది నిజమైన లవ్వే, మీరు నమ్మి తీరాలి. ఎలా నమ్మాలి? నా కోసం ఇది కొన్నాడు, ఇవి కొన్నాడు, ఇది కొన్నాడు, ఇవి కొన్నాడు, ఇవి కొన్నాడు. ఎన్ని ఎకరాలు అమ్మేసేవరా? 3. మిగతా ఏమన్నా దాచుకోరా. నా మాట వినరా. లవ్ మ్యారేజ్ గురించి ఆస్తులు అయితే తగలబెట్టుకోకరా. ఇంటికెళ్ళి పెద్దవాళ్ళు చూసిన పెళ్లి చేసుకోరా. సార్ తన నా మీద ఒక కవిత రాసింది సార్, అది వింటే మీరు ఇలా అనరు. ఏది చెప్పమ్మా ఒకసారి. నా పేరు వెన్న. ఆపేవే చెప్పు. మధ్యలో ఏంట్రా నువ్వు స్పెషల్ ఎఫెక్ట్లు ఇస్తున్నావేంటి? నా పేరు వెన్న. మా అమ్మ నన్ను కన్నా, ఆ, నేను నీ కోసం ఉన్నా, ఓహో, నన్ను పెళ్లి చేసుకో కన్నా. అక్కడ పడిపోయాను సార్. చాలా బాగుందిరా. మరి నువ్వు దాన్ని చూసి ఎలా ప్రేమించావు నాకు తెలియాలి కదా. అసలు ఏం చూసి ప్రేమించావు ఆ మొహంలో? సార్ ఆ, ఆ కళ్ళు, ఆ, ద్రాక్ష పళ్ళు, అబ్బా ఆ ముక్కు చిక్కుడుకాయ, అరే ఆ గడ్డం కందగడ్డ. ఒరేయ్ నీకు ఇది రైతు బజార్ లో దొరికింది కదా. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. ఎలా చెప్పారు సార్? నువ్వు చెప్పిన పోలికలకి అక్కడే దొరుకుతుంటా. నా మాట విను, ఈ కూరగాయలు పోలికల యుద్ధు వదిలేసేయి. ఏం మాట్లాడుతున్నారు సార్? నాకేంటి సార్ తక్కువ? అసలు బయటికి పోతే నాకు ఎంతమంది ఐ లవ్ యూ చెప్తున్నారో తెలుసా? ఏంటి అలా గుడి గుడ్డ చూస్తున్నావు? నేను కొడితే నువ్వు ఎక్కడికి వెళ్ళి పడతావో తెలుసా? కొట్టానంటే పనులు రాలిపోతాయి. ప్రేమదంటే పెద్ద మీ ఇద్దరు లైలా మజ్నూలో వచ్చారు. ఎందుకు సార్ మా ప్రేమను అడ్డుకుంటారు? అప్లికేషన్ ఫిలప్ చేసాం, నా పెళ్లి చేయాల్సిందే. అప్లికేషన్ ఫిలప్ చేశారా? ఇదేనా మీ అప్లికేషన్? అవును సార్. మీ ఇద్దరు పేర్లు రాస్తున్నాయి కదా. అవును. తీసుకో, వెళ్ళిపో. ఏంటి సార్ ఇలా చించేశారు? ఏ డీజేలో తల్లి మాస్టర్ టన్నులు కొద్ది పేపర్లు చూపితే ఒక్కడ అడగలేదు, ఒక కాగితం చూపితే నన్ను అడుగుతారా? మన ప్రేమ కంటే వెళ్ళిపోతాం పద, ఏదైనా పార్క్ వెళ్ళి ప్రేమించుకుందాం పద. చిచ్చై పొద్దున్నే వస్తారే, ఎందుకు వస్తారే పని? రే నువ్వు కనిపించుకో, వెళ్ళు. చారుమని కొండగాలి కత్తిలాగుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే. దుర్గా సార్ మాకు పెళ్లి చేయండి సార్, మాకు పెళ్లి చేయండి సార్ తొందరగా. లవ్ మ్యారేజ్. రే చూస్తే బాల కార్మికుల్లో ఉన్నావు. ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాను సార్? ఏంటి ఏదో కన్న తండ్రిని అడిగినట్టు అడుగుతావు? నువ్వు కన్న తండ్రిని ఎట్లా అడుగుతావేంటి?
బాగా చదువుకుని పెద్దవాడి వైపు పెళ్లి చేసుకోమని చెప్తున్నాను కదా. ఆల్రెడీ పెద్దోడిని అయ్యాను సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజైన్ కంపెనీ సార్. ఏమన్నా ఏం సార్ ఆల్రెడీ పెద్దోడిని అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజైన్ కంపెనీ. అమ్మ అనసూయ గారు ఈయన ఏం చెప్పాడు? సాఫ్ట్వేర్ కంపెనీలో డిజైన్. కరెక్ట్ గా గెస్ చేశా. ఇలాంటి లాంగ్వేజ్ యాంకర్లకే అర్థం అవుద్ది. పిల్ల ఒకరు చూసుకొని మేము ప్రేమించుకొని అలా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం సార్. ఇంకా ఏమనుకుంటున్నారు? సార్ అమ్మాయిని చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు సార్. మా ఇద్దరిని చూస్తే కొత్త జంట లాగా ఉంటుంది సార్. చూడండి సార్. ఇద్దరిని చూస్తేనే ఆశ్చర్యపోతున్నా. అవే ఒకసారి వచ్చాను, నమస్కారం పెట్టు. నమస్తే సార్. నమస్తే. నువ్వు మళ్ళీ వచ్చావే, ఎందుకే ఈ జీవితంతో ఆడుకుంటావు? సార్ మా పెళ్లి చేస్తారా లేదా, మాకు స్టాంప్ వేస్తారా లేదా? ఏంటే స్టాంప్ వేసేది? నీ మొహానికి నేనే కాదే, ఏ మొగాడు స్టాంప్ వేయడే నీకు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి చాలా సంపార్దానికి చీర కట్టినట్టు ఉండేది సార్. సంపార్దానికి కాదా, సంపార్దానికి శారదానికి కాదా, సంప్రదాయానికి చీర కట్టినట్టు ఉంటుందని చెప్పాలి. చీర కట్టినట్టే ఉండేది. లాస్ట్ కంటే మధ్యలో చీర కట్టదా? వీడు పాటలతో పడేసాడంటే అమ్మాయిని. ఆ పాటలుగా నిన్నారు అనుకో మీకే ఆశ్చర్యం వేసేది. ఆశ్చర్యం కూడా వేస్తుందా? సరే పాడురా, పాడు. నిన్ను చూడగానే చిట్టిగున్న గట్టిగానే కుట్టుకున్నదే, నన్ను మరసి నన్ను మరిచేట్రా. నన్ను మరిచి ఏం చేస్తావు నువ్వు? నిన్ను మరిచి అంటావా? రిజిస్టర్ ఆఫీసర్ నన్ను పట్టుకుని నిన్ను మడిచి తీసుకెళ్ళి ఎక్కడో మీరు అంతమంది కూరలో ఉప్పు ఎక్కువ తిన్నారు సార్, ఎంత కోపడుతున్నారు? నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. చెప్పండి సార్. నువ్వు తెచ్చిన బాయ్ ఫ్రెండ్ తోటి నేను పెళ్లి చేస్తాను. కనీసం ఒక్క పాట అయినా అర్థమయ్యేలా పాడమని. ఆగు డోలే, నేను పాడతాగా. నేనున్నా. నువ్వు పాడవు, ఈ నాకు పెళ్లి చేయడు. సావంట్రా. మీరైనా ఏం చేస్తారేమో, నాకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. నువ్వు ఇంటికి వెళ్ళి బాగా చదువుకుని పెద్దవాడు పోయి. ఆల్రెడీ పెద్దోడిని. పెద్దవాళ్ళు చూసిన సంబంధం చేసుకుని పెళ్లి చేసుకో. వెళ్ళు. గాడ్ బ్లెస్ యు. రే పొట్టడా వెళ్ళు, ఇదేనా చూసుకో, సరిగ్గా చూసుకో. వెళ్ళి పొట్టడా, నీ పొట్టి బోడంకాయ నువ్వు. రేయ్ నువ్వు నన్నే కదా అన్నావు. అయినా మీరు ఏ పెళ్లి జరగనవరా? లవ్ మ్యారేజ్ చేసుకుని నీది ఒక బతికేను రా. ఏంటంటే ఎలా వస్తారు మీరా? ఓ ఇలా ఉమ్మకూడదా? ఉమ్మకూడదు. ఇలా రా. గోరింకతో ఆడిందిలే బొమ్మలా. ఎక్స్క్యూజ్ మీ. ఎవరో టెర్రరిస్టులు వచ్చారనుకున్నాను రా బాబు. I'm a playboy. You're a playboy? This is Appu. అప్పు. I'm going to marry to Lovey. ఓ తెలుగు వచ్చా? తెలుగొచ్చు. మరి అందులో ఏడు. నేను చాలా సంబంధాలు చూసారు మా పేరెంట్స్, బట్ ఎవరు కూడా నా కలర్ కి మ్యాచ్ కాలేదు. నేను చెన్నైకి ఒక పెళ్లి పని మీద వెళ్ళాను. అక్కడ నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను. ఆ సెల్ఫీలో ఈ పిల్ల పడింది. అయితే ఆమె చూపులు నా హార్ట్ ని టచ్ చేశాను. అప్పుడు నేను ఒక పాట కూడా పాడాను. సూపర్ ఫ్యాంటాస్టిక్. మీరు అక్కడ అమ్మాయి కోసం పాడిన పాట మా కోసం పాడి వినిపించారు. వై నాట్? విడి 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 చెడి మిడి కెడియో వీణం అడెత్తడి విడి విడి మీడి కొడెత్తై మాడెవరే కడే కుడే కడే మడే కడవిడ కడగిడ ఉడి విడి 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 తరమిడి విడి ఎడియో వీడేడో అరెంగై మిడి విడియాదే కొడెత్తై మిడియేదే కడే కుడే కడే తడే కడగిడ కడగిడ. ఆపేవేమి ఆపేవే. ఎంతమందిని పుట్టలో వేసుకుంటావు నువ్వు? ఎంతమందిని పుట్టలో వేసుకుంటావు నువ్వు? కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఒరే తాడి మట్ట, నేను చెప్పేది నువ్వు. స్క్రీన్ మీద చూసావు కానీ వెనకాల ఏం చేస్తుందో చూసావా? I don't want to bet. I want only friends. ఒరే నేను చెప్పేది రా, పెళ్లిలో తిని పారేసిన ప్లేట్లన్నీ కలెక్ట్ చేస్తుంటా. దాన్ని చూసి నువ్వు ప్రేమించడం చాలా తప్పురా. అప్పు ఎలా దెబ్బైపోయి నువ్వు. அவன் சொல்றதெல்லாம் போய் உண்மை உன்னா காதலுக்கு பண்ற உண்மை எல்லாம் உன்னா டீப்பா నీ అంటమ్మా నీ ప్రేమ కాదలు ఇసుకు తీసుకెళ్లి పక్కన పెట్టు.
ఆల్రెడీ నా మీద నీ కన్ను ఉంది కాబట్టి ప్రతి ఒక్క సంబంధం చెడగొడుతున్నావు. కన్ను కాదే గన్నిస్తే కాల్చి పారేస్తానేమనుకుంటున్నావు. అయితే నేనే చేసుకుంటా పద. పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోను. నాకు పెళ్లి అయిపోయింది. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. నేను చేసుకోను.